జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు, నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ద్వారా ప్రతిజ్ఞను చేయించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ యువతరం పొగాకు, గుట్కా, పాన్ మసాలా లాంటి పదార్థాలు తీసుకుని ప్రాణాంతక వ్యాధులకు గురి కావద్దని, చెడు వ్యసనాలకు పాల్పడి ప్రాణాంతక వ్యాధులకు గురై యువతీ యువకులు వారి బంగారు భవిష్యత్తును, జీవితాలను చేతులారా నాశనం చేసుకోవద్దని తెలిపారు. నర్సాపూర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు, లీగల్ సర్వీస్ న్యాయవాది సిహెచ్ స్వరూపారాణి మాట్లాడుతూ నేటి సమాజంలో యువతీ యువకులు, ప్రజలు పొగాకు, గుట్కా, పాన్ మసాలా తినవద్దని, తద్వారా ప్రాణాంతక వ్యాధులు ప్రబలి జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాది సిహెచ్ స్వరూపారాణి, సీనియర్ న్యాయవాది శ్రీనివాస్, న్యాయవాది రవినాయక్, ఏపీఎం గౌరీశంకర్, సంగమేశ్వర్, ఏపీఓ అంజిరెడ్డి, నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు తాత్కాలిక సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ ఇర్రివర్సిబుల్ అవుతుంది. మళ్ళీ రావడం చాలా కష్టం. స్మోకింగ్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీస్ ఫంక్షన్ దెబ్బతినము, యాక్టివ్ కిడ్నీ ఇంజరీ అంటారు. సో దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము, స్టమక్ క్యాన్సర్ రావడం, కూరల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ వస్తుంది, అండ్ ఆస్మా రావడం. ప్లస్ స్మోకింగ్ వల్ల ఫర్టిలిటీ కూడా చేయలేదు, అంటే స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. స్మోకింగ్ ఎక్కువ క్రోనిక్ స్మోకర్స్, చాలా లాంగ్ డ్యూరేషన్ స్మోకింగ్ చేసే వాళ్ళకి పిల్లలు పుట్టే వాళ్ళకి చాలా తక్కువ. స్మోకింగ్ వల్ల పుట్టే పిల్లలు కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్మోకింగ్ వల్ల జెనెటిక్ ఫ్యాక్టర్ కానీ లేదంటే ఫ్యూచర్ జనరేషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు ఇక్కడ నో టొబాకో డేస్ దగ్గర ముఖ్యంగా మరి టొబాకో గురించి మనకి ఇవాళ కొత్త కాదు, మనకందరికీ ఎప్పటి నుంచో తెలుసు. టొబాకో అనేది చాలా ఆరోగ్యాన్ని హామ్ చేసేటటువంటిది. మరి దీని గురించి అవేర్నెస్ కొరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1987 నుంచి నో టొబాకో డే అనేది మరి వరల్డ్ వైడ్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకొని, ఒక స్లోగన్ తీసుకొని తీసుకుంటాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మరి వరల్డ్ వైడ్గా మరి నో టొబాకో డే అనేది చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 80 లక్షల మంది ప్రతి సంవత్సరం టొబాకో వల్ల మరి చనిపోతూ ఉన్నారు. టొబాకో వాడడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు, మరి క్యాన్సర్స్ దానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఈరోజు మాదక ద్రవ్యాలకు అలవాటు కూడా టొబాకో వాడడం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్గా ఉంది. మరి సిగరెట్లలో మాదక ద్రవ్యాలు, మరి గాంజా కానీ ఇవి కూడా డ్రగ్స్ కూడా, డ్రగ్ అడిక్షన్ కూడా జరుగుతూ ఉంది. టొబాకో వాడడం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ఒక అలవాటు అయ్యి అది క్రమంగా ఈ మధ్యకాలంలో మరి రకరకాలైనటువంటి ఈ విధంగా మాదక ద్రవ్యాలు వాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా టొబాకో అనేది మూల కారణం కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా తీసుకున్నాం. దాన్ని మనం ఆచరణలో పాటించి మరి మనం బయట కూడా, ఎందుకంటే చిన్న స్థాయిలో కాకుండా ఒక పెద్ద స్థాయిలో మనం ఒక అవేర్నెస్ దానిలోంచి హెరాయిన్ గీయడం, దాని నుంచి మళ్ళీ చాక్లెట్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నారు అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మన పిల్లల్ని మొదట, ఎందుకంటే గృహ వ్యవస్థ నుంచే ఏదైనా సరే, ఏ విషయమైనా గృహ వ్యవస్థ నుంచే ఫౌండేషన్గా ఉంటున్నాం. కాబట్టి మనం పిల్లలు తినే విషయాల్లో, మన పిల్లలు చేసుకునే అలవాట్ల విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల్ని గమనించుకోవాలి. చిన్నతనం నుంచి వచ్చే అలవాట్లే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత భవిష్యత్తు పునాదులు. మనం ప్రతి ఒక్కరు మొదట మన పిల్లలు ఏం చేస్తారు, మన కళ్ళలోనే మన పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఏ చెడ్డ అలవాట్లు లేదు. వాళ్ళు ఇదే తల్లిదండ్రులు మన దృష్టిలో ఉంటుంది. కానీ పిల్లల కదలికని తెలిసింది ఇటువంటి చెడ్డ అలవాట్లను గురి కాకుండా చూసుకోవడం మన దేశ పౌరులుగా మన అందరి యొక్క బాధ్యత.